మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టింది. మల్లోజులను ద్రోహిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. ఆయుధ సామాగ్రిని అప్పజెప్పాలని హెచ్చరించింది. ఇటీవల ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మల్లోజుల ప్రకటనపై మావోయిస్టు పార్టీ చర్యలు తీసుకుంది. మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టింది. మల్లోజులను ద్రోహిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. ఆయుధ సామాగ్రిని అప్పజెప్పాలని హెచ్చరించింది. ఇటీవల ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మల్లోజుల ప్రకటనపై మావోయిస్టు పార్టీ చర్యలు తీసుకుంది. అసలు మల్లోజుల వేణుగోపాల్ పై చర్యలు ఎందుకు తీసుకుంది, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఏ విధంగా చూస్తుంది మల్లోజుల వేణుగోపాల్ ను తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, మావోయిస్ట్ కేంద్ర కమిటీ నిట్టనిలువునా చీలిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మల్లోజుల వేణుగోపాల్ తీరుపై పార్టీ మొత్తం కూడా ఏకపక్షంగా చాలా ఆగ్రహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆయుధ పోరాటాన్ని విరమిస్తాం, 1 నెల రోజులు సమయం ఇవ్వండి అంటూ మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో ఇటీవల కాలంలో రాసిన లేఖ అనేది చాలా సంచలనంగా మారింది. ఆ లేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిగతా కేంద్ర కమిటీ సభ్యులు, పోలీసు బ్యూరో సభ్యులంతా కూడా వారంతా ఆ లేఖ పట్ల, మల్లోజుల వేణు తీరు పట్ల తీవ్రంగా స్పందిస్తూ వెంటనే అతని స్థానంలో కూడా మరో కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కోసాను కూడా నియమించడం జరిగింది. అయితే కడారి సత్యనారాయణ నియమించిన 24 గంటల గడవక ముందే కొద్ది టైంలోనే అతని ఎన్కౌంటర్ హతమవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా చూస్తే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో కోవర్ట్ ఆపరేషన్ అంటే ఆధిపత్యం కోసం ఒకరి మధ్య ముఖ్యంగా చూస్తే గణపతి వర్సెస్ వేణుగా మారినట్టుగా కనిపిస్తుంది. మావోయిస్ట్ పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి, అదేవిధంగా ఇప్పుడున్న మల్లోజుల వేణు మధ్య ఆధిపత్య పోరుతో కేంద్ర కమిటీ నిట్టనిలుగా చీలినట్టుగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 2 కేంద్ర కమిటీ సభ్యులు హతమవడం అనేది పక్కా ఇది కోవర్ట్ ఆపరేషన్ అని కేంద్ర కమిటీ నిలువునా చీలిందని కూడా భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల ప్రకటన తప్పుపట్టిన మావోయిస్ట్ పార్టీ అతని వద్దున్న ఆయుధాలను బేషరతుగా పార్టీకి అప్పజెప్పాలని, లేని పక్షంలో గెరిల్లా సభ్యులే వాటిని రికవర్ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా చూస్తే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మనం ఒక్కసారి మన ఎట్ గ్లాన్స్ చూస్తే తెలంగాణ గడ్డ మీద పుట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత మల్లోజుల కోటేశ్వర ఎవరైతే కిషన్ జీ చాలా పాపులర్ లీడర్ గా ఉన్నారు, కిషన్ జీ సొంత తమ్ముడే మల్లోజుల వేణు. వీరి వదిన ఇటీవల కాలంలోనే వారం రోజుల క్రితమే కల్పన పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో ముఖ్యంగా చూస్తే వారి మధ్య ఆధిపత్య పోరు, ఆశయాల మధ్య ఏదో భిన్న దువాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాల మొత్తాన్ని కూడా సరెండర్ చేయాలని కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేసింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ రవి. ఒకరు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవల ఎన్నికైన నాయకుడు, మరొకరు పార్టీ అగ్రనేత. సాయుధ పోరాటమే తమ పంథా అని తేల్చి చెబుతూ ఇద్దరూ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అది వెలుగు చూడకముందే వారిద్దరూ ఎన్కౌంటర్ అయ్యారనే వార్త బయట ప్రపంచానికి తెలిసింది. ఆ ఇద్దరు అగ్రనేతలే కోసా అలియాస్ కడారి సత్యనారాయణ, వికల్ప్ అలియాస్ కట్ట రామచంద్రారెడ్డి. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే. సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటీవల పార్టీ అగ్రనేత సోను విడుదల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తదుపరి పరిణామాలతో సోనును పార్టీ అధికార ప్రతినిధిగా తప్పించి ఆ స్థానంలో కోసా అలియాస్ కడారి సత్యనారాయణను నియమించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వికల్ప్ అలియాస్ కట్ట రామచంద్రారెడ్డితో కలిసి అభయ్ పేరుతో ఈ నెల 20న ప్రకటన విడుదల చేశారు. సోను ప్రకటనను ఖండిస్తూ లేఖను రాశారు.
అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటమే పంథాగా కొనసాగుతోంది. ఇప్పుడు తొలిసారిగా ఆ ప్రాథమిక సూత్రంపైనే విభేదాలు రాజుకున్నాయి. కొందరు రాజీ బాట పట్టగా ప్రాణం పోయినా పోరాడాల్సిందే అని మరికొందరు తేల్చి చెబుతున్నారు. స్వయాన కేంద్ర కమిటీలోనే 2 భిన్న వాదనలు మొదలయ్యాయి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సాయుధ పోరాట విరమణ వైఖరి తీసుకున్నారు. అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరిట ఆయన దీనిపై ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు పార్టీకి ఆయన 6 పేజీల లేఖ రాశారు. అందులో పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. మరో వర్గం అంటే గణపతి, మల్లా రాజిరెడ్డి, ప్రసాదరావు, తిప్పిరి తిరుపతి, కోసా, వికల్ప్ మాత్రం సాయుధ పోరాట మార్గమే సరైన పంథా అని నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాలు జరుపుకోలేని పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో సోను తన వాదనను ప్రకటన రూపంలో విడుదల చేసి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన వాదనను బలపరిచే మరో 2 కేంద్ర కమిటీ సభ్యులతో కలిసి సోను ప్రత్యేకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మూల సిద్ధాంతానికి విరుద్ధంగా కేంద్ర కమిటీతో చర్చించకుండా సోను చేసిన ప్రకటనను పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆయనను అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించారని సమాచారం. ఆయన స్థానంలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కోసాను ఎంపిక చేశారని తెలిసింది. తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు ఒకే చోట చేరడం జరిగే పని కాదని కొందరి అభిప్రాయం. అంటే వారి కదలికల గురించి పోలీసు బలగాలకు ముందే తెలిసి ఉంటుందని, పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అలజడికి 2 అగ్రనేతల కదలికలు బయటకు పొక్కడానికి మధ్య సంబంధం ఉండొచ్చునని అనుమానిస్తున్నారు.